కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఎవరైతే యెహోవా ఎదుట భయభక్తులు కలిగి జీవిస్తారో అలాంటి వారి కోరిక ఆయన నెరవేర్చును. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి మానవునికి. తను గొప్ప స్థితిలో ఉండాలని, తన బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, వాళ్ళ బిడ్డలు గొప్ప ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవాడిగా ఉండాలని, మంచి గృహము కట్టుకోవాలని, మంచి వ్యాపారము చేసుకోవాలని, సమాజంలో ఉన్నతంగా బ్రతకాలని, అలా ఎంతోమంది వాళ్ళ కోరికలు ఎంతో ఉన్నతంగా కోరికలు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ కోరికలన్నీ తీర్చబడాలి అంటే మొదటిగా మానవుడు అనబడిన వాడు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించడం అంటే దేవుని సన్నిధిని ప్రేమించడము. భయభక్తులు కలిగి జీవించడం అంటే సావకుడికి లోబడము. భయభక్తులు కలిగి జీవించడం అంటే దివారాత్రములు ఆయన ఎదుట సాగిలపడడం. ఎవరైతే ఈ అనుభవం కలిగి జీవిస్తారో